స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే సహజంగా బీసీలమైనటువంటి మనకి మన మనస్తత్వం ఏం చెప్తా ఉంటుందంటే ఒకటి అడుక్కొచ్చుకుందాం అనిపిస్తుంది. ఒక్క టికెట్ అడుక్కొచ్చుకుందాం, వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో ఒకటి అడుక్కొచ్చుకుందామని లేచి దిక్కులు చూస్తుంటారు, ఎక్కడ దొరుకుతుంది ఇదని. ఈ సర్పంచ్ ఈ టికెట్ ఆడ దొరుకుతుందని లేచి దిక్కులు చూసేటువంటి మనస్తత్వం గలటువంటి జాతులలో ఇప్పటిదాకా మనం వండుకుంటూ వచ్చినాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది కంప్లీట్గా. ఒకే ఒక్క మాటతోని తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాలుగా పట్టినటువంటి చెంగు తుప్పు వదిలిపోయింది. ఆ ఒకే ఒక్క మాట, మీ ఓట్లు మాకొద్దు, మీ ఓట్లు మాకొద్దు అనేటువంటి మాట. ఇది వాళ్లకు మనకు మధ్యలో గీత గీసింది. ఈ మాట మనం చెప్పగలిగిన వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఒక్క మాట చాలు, సరిపోవా? ఒకవేళ ఈ బీసీల ఓట్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంకోరెవరైనా కనీసం వార్డు మెంబర్ అని అవుతారా? కనీసం వార్డు మెంబర్, ఇక ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టు, వార్డు మెంబర్ అన్న కాగలుగుతారా? కాదు. మరి ఓట్లన్నీ మన దగ్గరే ఉన్నాయి. గతంలో ఎట్లుంటుండే, బీసీలం అంటే మనం బీసీలమా అని బీసీలలో మళ్ళా రకరకాలుగా మనం అనుకునేవాళ్ళం. మాది మేము, అది ఆయన అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మిర్యాలగూడ సభ, ఒక తాజ్ కృష్ణ సభ, ఈ సభల కారణంగా మేమంతా బీసీలం అనుకునే పరిస్థితికి వచ్చింది. దాని వెనకాల ఎన్ని వ్యయ ప్రయాసాలు జరిగినప్పటికీ కూడా ఇవాళ మనమంతా గర్వంగా బీసీలం అని చెప్పుకోదలుచుకుంటున్నాం. బీసీలం మనమంతా తర్వాతనే ఏదైనా. మరి పొద్దుగాల టికెట్ల కాడ మీ టికెట్లకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన, అది ఈ తప్పుడండి, ఈ బంద్ చేయండి, ఇది బంద్ చేయండి చెప్పు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమేం ప్రాబ్లం వస్తే రేపు పొద్దుగాల మీరు పోటీ చేయడం కోసం అంటే వాళ్ళ డ్రామాలు ఎక్కుంటే ఒక్క డ్రామా వినిపిస్తాను మీకు, దయచేసి వినండి. సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అంతెందుకు మా అన్న మా పెద్దన్న జానన్నను తీసుకుందాం, ఇంకో సోదరుడు అర్జున్ని తీసుకుందాం. నేను ఇంకొక ఆయన అనుకోరు, సపోజ్ ఒక దొరను అని నేను అనుకోరు. ఇక నేను ఒక దొరను, వీళ్ళిద్దరు బీసీలు అనుకుందాం. అనుకుంటే ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ రాగానే అప్పటికే జానయ్య గారు అనుకుంటాడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలి, ఈ వర్గాల పేద వర్గాల తరఫున నేను పోటీ చేయాలని ఈయన అనుకుంటాడు. వాళ్ళ ఓట్లు అడగలుగున్నాయి. అప్పుడు అర్జున్ ఏమనుకుంటాడు, ఈసారి నేను కూడా పోటీ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా ఎన్నికల్లో నిలబడాలని అర్జున్ అనుకుంటాడు. ఇక మా ఓట్లు లేవు కదా, వీళ్ళే ఉండే ఓట్లు, వీళ్ళే ఉండే ఓట్లు, మరి మా ఓట్లు లేవు కదా, ఏం చేయాలి అంటే మా తాను ఉండేది ఒకటే ఐడియా, మా దొరల దగ్గర ఉండేది ఒక ఐడియా ఉంటుంది. ఏంది, ఒక్కసారి జానయ్య గారిని ఇంటికి పిలుచుకుంటాం. ఇంటికి పిలుచుకొని, జానయ్య నువ్వు దూసుకపోలేనున్నా, జానయ్య నువ్వు దూసుకపోలేనున్నా అంటాడు. దొరవారు చెప్పిండు కదా, ఇంకా నాకేం ఎదురుంది, దొరవారే చెప్పే దూసుకపోవాలి. మరి దొరగారి దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయనే తర్వాత, కానీ దొర మాట నువ్వు దూసుకపో అని చెప్తాడు. దూసుకపో అని నీకు చెప్పి తర్వాత ఈయనను పిలుస్తాడు. నేను పంపించినాక పిలిచి, నాకేమో నిన్ను చేయాలని ఉంది, వాడేమో ఇంటలేడు, ఈ మాట చెప్తాడు.
నాకేమో నిన్ను చేయాలని సర్పంచ్ కానీ జానే ఇంటలేడని అర్జున్ చెప్తాడు, ఈయన దూసుకపో అని చెప్తాడు. అప్పుడు ఏమైతే అప్పటిదాకా కలిసినప్పుడల్లా హలో హలో అనుకునేటువంటి వీళ్ళిద్దరు, అమ్మ నువ్వు ఇంతకున్నా బిడ్డ, నేను దొరవారు నన్ను చేస్తా అంటే నువ్వు ఉరుకుతా ఉన్నావు జనంలోకి అని అర్జున్ కక్ష పెంచుకుంటాడు. మళ్ళొకసారి మళ్ళా జానయ్య గారిని పిలిచి ఛాయ్ తాగిపిస్తాడు. ఏం సంగతి ఎట్లా నడుస్తుందంటే అర్జున్ ఏటో చూస్తున్నాను అని జానయ్య చెప్తాడు. చెప్పగానే రా ఎక్కువైపోయింది, నేను మొన్న పిలిచి బతిలాడి చెప్పిన ఈసారి జానయ్య చేద్దామంటే ఇంతలేడు అర్జున్ అని మళ్ళా ఈయన చెప్తాడు. అమ్మ నువ్వు ఇంత సంగతి మన సంగతి చెప్తా, వారి గెట్టు నా గెట్టు ఒకటే కదా, కలమ పంచాయతీ ఎట్లాగా ఉంది కదా, ఇక చూసుకుంటామని చెప్పి ఇటో 10 మందిని అటో 10 మందిని వేసుకొని ఇక తేల్చుకుందాం దా అని చెప్పి ఇద్దరికి తాకులాట పెడతాడు. పెట్టిన తర్వాత సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంది. రాగానే జానయ్య గారు వస్తాడు. వచ్చి దొరా సర్పంచ్ అయితే నేనన్నా కావాలి లేకపోతే నువ్వన్నా కావాలి కానీ వాడు కావద్దని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా అర్జున్ వస్తాడు. అర్జున్ వచ్చి దొరా జానయ్య సర్పంచ్ అవుతాడుగా, అయితే నువ్వన్నా కావాలి కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో కాకూడదని చెప్తాడు. ఇద్దరి నుంచి వచ్చిన యాక్సెప్టెన్స్ నాకేం చేద్దామని లేదు కానీ ఏదో మీరు అంటారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితులు మీరు అయితేనే చేస్తామని లేకపోతే చేయసుమా, మరి పైసలు కూడా ఇప్పుడు నాకు అందుబాటులో లేవని ఎందుకు దొర నా దగ్గర ఉన్నాయి కానీ ఈయన పని చేసి ఆయన పని చేసే వీళ్ళిద్దరితో సర్పంచ్ అవుతాడు. ఇక వీళ్ళని గలవనిస్తోటి ఇక మళ్ళీనన్నా ఇగో ఈ ఒక్క ప్రమాదం ఉంటుంది మీ దగ్గర, బీసీ సోదరులారే మీది ఒక ప్రమాదం ఉంటుంది, మీది జాగ్రత్త చూసుకోరి. ఎప్పుడైతే నువ్వు అడుక్కోవడానికి పోతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది. ఏం అడుక్కోవడానికి? టికెట్ అడుక్కోవడానికి పోయినప్పటి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. అడుక్కున్నాడు ఎక్కడిది? నువ్వు కృషి చేసుకొని మంచిగా కచ్చీరు కాడ కూర్చొని ఓట్లు మాయే సీట్లు మాయే కదా మేమెందుకు అడుక్కుంటామని కూర్చుంటే అప్పుడు దొరవారు నీ దగ్గరకు వస్తాడు. లేకపోతే నువ్వు దొరవారి దగ్గర ఓడు స్టార్ట్ చేసావు అనుకో నీ పని కథ. ఇగో ఇదే కథ అవుతుంది ఇప్పటిదాకా. నేను ఇది 2017లో ఏమో ఒక వీడియో తీసి పెట్టిన, ఇట్లుంటుంది బీసీల కథ ఇట్లుంటుంది అని చెప్పి బాతాల పోసేటని ఒక వీడియో తీసి పెట్టినప్పట్లో ఇట్లా ఉంటుంది పరిస్థితి అని. ఇగో ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. ఇక రెండో ప్రమాదం ఏమొస్తుందంటే మీ దగ్గరికి అందరూ ఎవరెవరు పోటీ చేస్తారా అంటే ఒక 4 పోటీ చేస్తామంటారు. మరి ఉన్నాయా నీ తానా? ఉన్నాయా పైసలు అంటారు. నా తాను 20 వెళ్తే చెట్టు అటు ఇటు 20 వెళ్తే సార్ దొరవారికి ఒక్క 20 అయితే నా దగ్గర చదరగలుగుతా అని అంటాడు. నీ తానేనండి నా తన 30 అంటాడు. ఇక ఈ దొరవారు ఉంటాడు, ఇంకో దొర ఉంటాడుగా, మీతో కాదురా ఆయన పెట్టుకుంటాడు తీరా. పైసల కానే ఉంటుంది వ్యవహారంగా, ఓట్లేదు కాదు, ఓన్లీ డబ్బుల కానే. నీ తాను 20 అక్కడ 30 ఎట్లా ఆయన 100 పెట్టేటట్టున్నాడు అని చెప్తారు అన్నట్టు. అందుకోసమే మీరు ఈ టికెట్ల కాడ ఎంత పెడతారంటే ఎంత అయినా సరే అన్నది. ఎంత పెడతారంటే ఎంత అయినా సరే అన్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుండదేమో. అయితే ఓ తాన ఎంపీ టికెట్కి మీటింగ్ అవుతుంది. మీటింగ్ అవుతుంటే సరే ఇక సర్వే చేస్తే ఎట్లాగో తీన్మార్మల్ అన్న పేరు వస్తుంది. ఈ సర్వే పెరుగుపోవద్దు, పైసలు పెరుగుపోవాలని ప్లాన్ చేసి మరి టికెట్ సరే కానీ ఎంతైతే పెడతారు అని అంటే మరి అవతల వాళ్ళు ఎంత పెడతారట నేను అడిగిన. 50 దాకా అంటే నేను 65 పెడతా అని చెప్పాను. 65 అని చెప్పిన. 65 అంటే 65 అని చెప్పి మరి నా ఏడి దేవాలో చెప్తే మరి వాళ్ళు కూడా పట్టుకొని వస్తే సరిపోతుంది కదా, కథం అయిపోతుంది అని చెప్పిన. అమ్మ ఇది మోసం ఉందిరా మళ్ళా. ఇక మళ్ళీ ఈ 65 ఇక రాలే. చక్కగా ఇది ఎట్లయినా ఆగమయ్యేటట్టుందని
వెంటనే కరీంనగర్ పరిశీలిస్తే ఎట్లుంటుంది మళ్ళీ కరీంనగర్ మొత్తం వెళ్ళాను. కరీంనగర్ చుట్టూ దింపుకొచ్చి సిరిసిల్ల మీదకి చేరి కామారెడ్డి మీదకి మళ్ళీ బయటకు అడిగిపోయింది. అంటే ఇన్ని రకాలుగా కుట్రలు ఉంటాయి. చూడండి, మీరు డబ్బు విషయంలో పెట్టరా సెకండరీ బై ఫస్ట్ క్యాండిడేట్గా మీరు చేయాల్సిందేమి ఎంతైనా ప్రస్తు ఏం చెప్పాలి, ఎంతైనా సరే తగ్గేదేలే అది చెప్పారు ప్రస్తు. ఇది రెండో ప్రమాదం. ఇక మూడో ప్రమాదం ఏముంటుందంటే ఓట్ల చీలిక రాజకీయం అనేది ఉంటుంది. ఒకటి ఓట్ల చీలిక రాజకీయం. నీవు వినకుండా మొండిగా నిలబడ్డప్పుడు నీ వాళ్ళకు నీ పాలెలకే ఇంకోళ్ళని తెచ్చి పెడతారా, నీ పాలెలకే తెచ్చి అంత పైసలు లేవన్నా సరే ఏ కాయిదాలు లేకపోయినా పెట్టుకో నేను ఇప్పిస్తాను అని చెప్పి నీ పాలెని భూమి బీక్తుంది, నీ పాలెనికి నీకు ఏముంటుంది. ఆ రకంగా మెల్లగా పాలెని తీస్తారు. పాలెని దించి అవి కథం చేస్తారు. ఇక ఇంకొక ప్లాన్ ఉంటుందా, ఇప్పుడు నేనొక దొరవారినో రెడ్డి గారినో అనుకోరు, నాకు మెల్లగా నీ భూమి మీద కన్ను పడ్డది అనుకో, మెల్లగా నీ పగబడి భూమి నాదే, ఆయనతో తీసుకుంటే బాగుందనే టైంకి ఏం చేస్తారంటే నిలబడకపోయినా సర్పంచ్ ఈసారి అంటారు. మెల్లగా నిలబడకపోయినావు ఈసారి అంటే నా తానే పైసలు ఏమే ఉండగా పో, నేను ఉండగా పోరా, నువ్వు చేయిపోమంటాడు. నువ్వు ఉన్నావు బాగానే కానీ మరి ఎట్లనే అంటే నేనున్నా, నువ్వు నామినేషన్ ఈసారి మనం గెలిచి తీరాల్సిందే అని చెప్తాడు. నువ్వు ఉన్నాడంటే మళ్ళా ఎప్పుడైనా వెళ్ళేప్పుడు అట్లా కాదు, తీరా నామినేషన్ చేసే టైంకి ఆడ అంతలో ఎవరికి తెద్దాం ఆ కాగితాలు తెద్దాం అని చెప్తాడు. నీ భూమి ఆ కాగితాలు తీసుకొపోయి ఆడ పెట్టంగానే నిన్ను ఎన్నికల్లో ఓడగొడతాడు. నువ్వు భూమి అమ్మక తప్పది, ఎందుకంటే పక్కపండే ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి భూమి బీక్తుంది. ఇదొక రకమైన కుట్ర. అంటే ఒక ఎన్నిక ద్వారా ఎన్ని రకాలైన కుట్రలు చేస్తూ ఇవన్నీ చేస్తారన్నట్టు. మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి. సుమా, నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా టికెట్ ఇస్తా అని అంటే మీ ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ అని అడుగుకోవాలి. మీ ఎన్ని ఉన్నాయి, మీ సార్ ఎన్ని ఉన్నాయి? ఒక ఊర్లో 1000 ఓట్లు ఉంటే 600 ఓట్లు 700 ఓట్లు మా బీసీలు సార్, మీ ఎన్ని ఉన్నాయి సార్ అని అడగాలి. ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి? మనము వేస్తే విచ్చం వేయాలి, లేకపోతే లేదు. మరి ఈ రకంగా స్థానిక ఎన్నికల్లో అన్రిజర్వ్డ్ అని ఒకటి ఉంటుంది. ఇక బీసీకి వచ్చిందా, ఎస్సీకి వచ్చిందా, ఎస్టీకి వచ్చిందా, ఉమెన్ అయిందా, ఆఖరికి ఒక తాను ఏం జరిగింది జరిగానా, ఒక తాన జరిగిన చూస్తే ఎస్టీ రిజర్వ్డ్ అయింది. పాపం ఆ రెడ్డోల పిల్లగాడు పోటీ చేయాలనుకుండు, రిజర్వ్డ్ అయింది. కానీ ఎట్టి పరిస్థితిలో గెలవాలి. అప్పటికప్పుడు పోయి అమ్మడోల పిల్లని పెళ్లి చేసుకొచ్చుకోడు, పోయి చేసుకొని ఎన్నికల్లో ఎవరి కథం అయిపోయా. ఎన్నికలు అనేవి ఎంతటి వాతావరణాన్ని సృష్టిస్తే మీరు చూడండి. ఇట్లా చాలా అయినాయి అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వాళ్ళందరూ ఎంపీటీసీలు అవుతారా? ఎంపీటీసీలుగా బీసీలు రిజర్వ్డ్ అయినటువంటి స్థానాల్లో ఎంపీటీసీలు అవుతారు, ఎంపీటీసీలుగా గెలుస్తూ ఉంటారు. గెలిచిన తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అని ఉంటుంది. ఎంపీటీసీలు అంటారేమో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడేది ఎవరు నిలబడతారు? రెడ్డి గారు నిలబడతాడు. వీళ్ళందరి ప్రతినిధి మండలిలో రెడ్డి గారు అయి ఉంటున్నాడు. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరు? ఇప్పుడు కోటిరెడ్డి గారు.
కోటిరెడ్డి గారు ఎంపీటీసీలు ఎంతమంది ఊరా అంటే పిడికేడు మంది లేరు. మళ్ళా ఆయన ఎట్లయితుండు అంటే అక్కడ బీఫామ్ అనేది ఒకటి కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. మనకు టికెట్ రాలేదా, మనకు టికెట్ వేయలేదు, ఏమున్నది టికెట్ నడిపించి ఏమున్నది అలా. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో 39వ నెంబర్ నాది టికెట్. అదేమన్నా ఇండిపెండెంట్, ఒక్క ఇండిపెండెంట్ టికెట్ తీసుకొచ్చి 7 సెర్ల నీళ్ళు దాపించడం వాళ్ళని. నీ దమ్ము కరెక్ట్గా ఉంటే, నీ పోరాటం కరెక్ట్గా ఉంటే నీకు ఏ టికెట్ అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు బీఫామ్ ఇవ్వలేదన్నా, వీళ్ళు టికెట్ ఇవ్వలేదా కానీ దమ్ముందా దిగు, ఎన్నికలలో దిగు. నువ్వు గెలవనన్నా గెలుస్తాడన్నా ఓడగొట్టు. నువ్వు గెలవనన్నా గెలిచేటన్నా ఓడగొట్టు. అప్పుడే నీకు భయపడతారు. ఎవరు ఓడగొట్టాలో నేను చెప్పాల్సిన పని లేదు. ఇక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, 10 జిల్లాల్లో 10 మీటింగులు పెట్టాలి మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రజల కోసం అని చెప్తా ఉన్నారు. మిగతా నాయకులందరూ కూడా బహుశా మాట్లాడుకొని దాన్ని ఫైనల్ చేస్తాం 1-2 డేస్లో. మిగతా జిల్లా కేంద్రాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన మన ప్రజలకు అవగాహన కల్పించి ఎట్లా ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. అది కూడా తీసుకుంటాం. కానీ అన్రిజర్వ్డ్ ఇవాళ మనమంతా బీసీలం, అవునా? మనమంతా బీసీలం. అందరూ ఒకసారి నిద్రపోండి, నిలబడరు. అందరూ ఒక్కసారి నిలబడరు. అందరూ ఒకసారి నిలబడరా. సిద్ధం నిలబడరు, చేయలేవడరా. కూర్చోరు, ఒకసారి కూర్చోరు కదా. మళ్ళా లేవు ఒకసారి. రైట్, ఇక కూర్చోరి. ఇక ఇప్పుడు బరాబర్ నా దిక్కు చూస్తారు మీరు. అయితే ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పారు మనకి ఇన్ని రోజులు. ఏంటి? వెనకబడిన తరగతులు అని చెప్పారు. వెనకబడిన తరగతుల బీసీలు అంటే బిగ్ క్లాస్. మనమే కదా 160% ఉన్నటువంటి మనము వెనకబడ్డోళ్ళమా? మనం వెనకబడ్డోళ్ళం కాదని చెప్పి ఇక్కడ మనకు సభ ఏది నిన్న కోర్టు నోటిఫికేషన్ చెప్పింది కదా, వెనకబడ్డోళ్ళు కాదు బీసీలని. ఓసీలకు బీసీలకు ఎగ్జామ్ ఫీజు 400 కట్టాలి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే రెడ్డిలకు, బ్రాహ్మణులకు, కోమట్లకు, వైశ్యులకు వీళ్ళందరికీ వీళ్ళు పేదోళ్ళని 400 కడితే చాలని చెప్పింది నోటిఫికేషన్. నిన్న నోటిఫికేషన్లో అదే ఉండే. కానీ ఇవాళ నేను వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులకు నాయకత్వానికి మన ఓయూ కేయూ విద్యార్థి నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఈడబ్ల్యూఎస్ ని 7,000 కిలోమీటర్ల లోతున పొందబెట్టకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదన్న విషయాన్ని మీరు గమనించండి. ఈడబ్ల్యూఎస్ ని ఖతం చేసేటువంటి ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలో దాన్ని ప్రారంభం చేసుకుంటాం. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీకు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి సోదరులారా. అవేంటి అంటే, ఇప్పటిదాకా మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎంతమంది పోటీ చేస్తా ఉన్నాం, ఏం కథ అనేది చూస్తే 13,000 గ్రామ పంచాయతీలు. 13,000 గ్రామ పంచాయతీల్లో బీసీల వాటా ఎంత? 27%. 27% అంటే మనకు వచ్చేది ఎన్ని? 2,500 సర్పంచులు మనం అవుతాం. ఎలా? 13,000. ఈ జనరల్ కేటగిరీ 6,500 సీట్లు ఉంటాయి. మనకేమో 2,500, జనరల్ ఏమో 6,500 ఉంటాయి. ఇప్పుడు మనం బీసీలం అంతా మేల్కొన్నాం కదా. జనరల్ సీట్లు అంటే ఎవరి జనరల్ అంటే గట్టిగా చెప్పండి. ఎవరి జనరల్? మనే కదా. ఇప్పటిదాకా 2,500 ఉండే, ఇప్పుడు 2,500 ప్లస్ 6,500 ఎన్నైతుంది? 9,000 అవుతున్నాయి ఇప్పుడు సర్పంచులు మనే. 2,500 ప్లస్ జనరల్లో ఉన్న 6,500 మనే కదా. 9,500 సీట్లు ఇప్పుడు బీసీలే. ఇక
800 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు మనకు వస్తున్నారు. అలాగే ఎంపీటీసీలు 10,000 మంది. ఈ 10,000 మంది ఎంపీటీసీలల్లా మనకు 27% అనుకున్న 2,700 మనకు వస్తాయి. దీంట్లో కూడా 2,700 ప్లస్ 5,000 7,700 ఎంపీటీసీలు ఎవరు వెళ్తున్నారు? బీసీలమే. మన ఆడబిడ్డలు మనమే బీసీలం. 7,700 అన్రిజర్వ్డ్ అని కల్పించిందంటే దుంకుడే కల్లా. ఓకేనా? బీసీ అని కాదు, అన్రిజర్వ్డ్ అని కల్పించిందంటే దుంకుడే వాళ్ళకి. ఇంకా అదే కాదు, ఎంపీపీలు జెడ్పీటీసీలు అవో 300, 20 జిల్లా పరిషత్తులు. ఈ లెక్కన మనం చూసుకుంటే 9,000 సర్పంచులు, 5,000 ఎంపీటీసీలు, 300 ఎంపీపీలు, 300 జెడ్పీటీసీలు, 800 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, తర్వాత 20 జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం కలిపితే 15,420 సీట్లు మన ఇప్పుడు రాబోయే ఎన్నికలలో. ఎంత? 15,420 సీట్లు మనయి. మరి అన్ని మనం తీసుకుంటే వాళ్ళకి ఎట్లా అని మీరు బాధపడుతుండొచ్చు. అన్ని మనం తీసుకుంటే వాళ్ళకి ఎట్లా అని బాధపడుతుండొచ్చు. ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ అనే కోటా ఉంది, అవునా? ఈడబ్ల్యూఎస్ కోటా గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్, గ్రూప్ 2లో ఈడబ్ల్యూఎస్, గ్రూప్ 4లో ఈడబ్ల్యూఎస్, టీచర్ ఉద్యోగాలలో కూడా ఈడబ్ల్యూఎస్ మాకు దక్కాలి, 10% దక్కాలని చెప్పి అన్యాయంగా ఈ బీసీల నోటికాడి బుక్కెక్కపోయి తింటున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి, 10% అమలు చేయాలి. ఏడా మోరీలు తీసే కాడ వద్దా ఈడబ్ల్యూఎస్? గ్రామ పంచాయతీలలో మోరీలు సఫాయి కార్మికుల కాడ ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలా వద్దా? అమలు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ గీన్నే కాదు, సఫాయి కార్మికుల దగ్గర కూడా 10% ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. ఆ అమలు చేయడం కోసం వాళ్ళ తరఫున నేనే కొట్లాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా నేను సఫాయి కార్మికుల ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోసం కొట్లాడుతుంటే మా చిరంజీవి సార్ కోపం రావచ్చు సహజంగా. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అమలు చేస్తూ ఉద్యోగాలంటే, ఎస్ వీళ్ళట పెద్ద పెద్ద ఉద్యోగాల కాడ తీసుకుంటారట, ఈ సఫాయి కార్మికులు ఈ వాచ్మెన్ల కాడ మాత్రం మాకేమొద్దు ఈడబ్ల్యూఎస్ ఏమొద్దు అంటారు. ఏమొద్దు. కారణం ఏంటా? ఈ ఈడబ్ల్యూఎస్ రావడానికి కారణం ఏంటి? కేసీఆరే కదా, నరేంద్ర మోడీ గారే కదా. 2019లో చట్టం చేసింది ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చట్టం చేసింది భారత పార్లమెంట్ లో. నరేంద్ర మోడీ గారు చట్టం చేస్తే ఆ చట్టంలో ఏం చెప్పిందంటే అప్ టు 10%, అంటే మొత్తం 100% అయితే 100%లో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోతారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% పోతే మిగిలిన 50% జనరల్ కోటా ఉంది కదా, ఆ జనరల్ కోటాలోంచి 10% అని చెప్పింది ఏది చట్టం. అంతే కదా సార్? ఆ జనరల్ కోటాలోంచి 10% అని చెప్తే కేసీఆర్ గారు ఏం చేశారు ఎక్కేనా, 50లోంచి కాదు మొత్తం 100లోంచి 10% తీసి వాళ్ళకు పెట్టింది. ఇప్పుడు ప్రతి 100 ఉద్యోగాలలో కేవలం 5 ఉద్యోగాలే ఈడబ్ల్యూఎస్ పోవాలి. 10కు 10 ఇచ్చిన, కానీ ఇప్పుడు 10 ఉద్యోగాలు పోతా ఉన్నాయి వాళ్ళకి. నిన్న జడ్జి పోస్టులు చూసిరా? జడ్జి పోస్టులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 52 అట. ఈ పిడికెడు మంది లేనటువంటి వాళ్ళకు 52 పోస్టులట. 100కి 60% ఉన్న బీసీలకు 45 పోస్టులట. వాళ్ళు రేపు పొద్దున జడ్జీలై కోర్టులలో కూర్చొని ఇక మనోళ్ళ తమాషా చూస్తూ ఉంటారు అక్కడ కూర్చొని. ఉద్యోగాలలో మోసం. వీటన్నిటికీ మూల కారణం ఒక్కటే, రాజ్యాధికారమే మూల కారణం. మా సుధాకర్ అన్నకు వేదిక మీద ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, సుధాకర్ అన్న నీకు అనేక మంది
నీ శరీరాన్ని, నీ ఆలోచనలు, నీ శక్తిని, నీ పోరాటాన్ని వాడుకున్నారు. కానీ నేను చెప్తా ఉన్నానా, నీ తమ్మునిగా చెప్తా ఉన్నా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నువ్వు అసెంబ్లీలో ఉండి తీరాలే, ఉండి తీరుకో. అది ఒక బీసీ బిడ్డగా నా సోదర బీసీ సోదరుని చెప్తున్నటువంటి మాట. అంతేకాదు ఈ నల్లగొండ జిల్లాలో ఎగరబోయేది ధర్మ భిక్షమంతరాత్మ ఎగురుతుంది. ఈ నల్లగొండ జిల్లాలో బీసీల ఆత్మగౌరవ పతాక ఎగురుతుంది తప్ప ఇంకొక అవకాశం లేదు లేదు లేదు. అయిపోయింది. ఇచ్చే కాడికి అవకాశాలు ఇచ్చినాం. ఇంకా వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా నవ్వుతుంటుంది. ఈయన ఆలేరు కాదు, నేనే గెలిపించుకున్నా, ఈయన నేనే గెలిపించుకున్నా. అమ్మని ఈ ఓట్లన్నీ రాబోయాలి, ఈయనే ఓటు గెలిపించేటోళ్ళు లేదు. వాళ్ళని చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తే నవ్వు నాకైతే వీళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు పిడికేడు మంది ఉండరు. వాళ్ళు కలిసి ఆఖరికి ఇంకా వాళ్ళ కథ ఎట్లుండదు అంటే, వాళ్ళని చూస్తూ ఉంటే ఈయన ఆయన తిడతాడు, ఆయన ఈయన తిడతాడు. కానీ తిట్టుడైనా మమ్మల్ని తిట్టు రాదు కనీసం. మేమన్నా తింటాం అంటే ఇక ఇటీవల కాలంలో బీసీల ఆత్మబంధువు మళ్ళా ఇందిరా పార్క్ కాడ తేలింది మేడం. ఆయన అంటది బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేస్తారో చూస్తామంటది ఆమె. 33 కాడి నుంచి 23 తెచ్చింది ఇలా నాయన. ఆ 23 కాడికి 18 కాడికి వచ్చి పడ్డది. కేసీఆర్ గారు చేసినటువంటి మోసానికి ఇలా బీసీ ఎంపీటీసీలు, సర్పంచులు అందరు అవకాశాలు కోల్పోయింది. వాళ్ళు వచ్చి చెప్తారు ఇక మొన్నటిదాకా దళిత ముఖ్యమంత్రి అయిపోయింది, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్న అంటారేమో మనకు తెలియదు. దళిత ముఖ్యమంత్రి వ్యాలిడిటీ అయిపోయిందిగా, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి. ఇంకా మన పోరాటం కూడా మనల్ని చేసుకోనియరా? మన బీసీ పోరాటాలు కూడా మనల్ని చేసుకోనియరా? ఇలా మీరున్నారు, మీరెంత జనాభా, మీరెంత కథ, మనమంతా తిని పాడేయంగా ప్లేట్లకి ఇట్లా వట్టిగానే దాల్చియాలని వారేస్తే మిగిలిన మన పైసలు అంతా కూడా సరిపోతుంది మీకు. అటువంటిది మీరు మా బీసీలకు ఏం చేయగలుగుతారు? మీరు మాకు ఏం పెట్టగలుగుతారు? పెంచేకాడికి సరిపోదా? మాకు శాత కాదా? మాకు పరిపాలన శాత కాదా? ఇన్ని రోజులు బీసీలకు వస్తేనే అవకాశాలు వస్తేనే టికెట్లు కాదు, ఒక్కటి కాదు, బీఫామ్కి వచ్చేది ఒకటే, మిషన్ ఒకటే లేదు కదా ఈ పాలకు, అంతేగా కాదు, ఒక్కటే లేదు కదా. ఈ రకంగా బీసీల ఉద్యమాలు మేం చేస్తామని, లేకపోతే బీసీలకు మేమే ప్రతినిధులమని వాళ్ళు బయలుదేరుతా ఉంటే సిగ్గుచేటనిపిస్తా ఉంది. అసలైన బీసీ ఉద్యమకారులు భవిష్యత్ తరాలకు బీసీ దిక్సూచులుగా మారేటువంటిది వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం మారుతుంది. రేపు పొద్దుగాల వీళ్ళు నిలబడతారు. గెలువుని చూద్దాం. మీకు దమ్ముంటే ఇదే సూర్యాపేటలో ఒట్టే జారే మీద గెలువురు వచ్చేసారి నేను చూపిస్తాను, మీ సంగతి చూపిస్తాను. ఇదే మిర్యాలగూడలో బిడ్డ అర్జున్ నిలబడతాడు, మన బీసీ బిడ్డ. వీళ్ళ మీద గెలిచి చూపెట్టు మీకు దమ్ముంటే. ఇదా ఓట్లని మా కాడ పెట్టుకొని ఇవాళ మమ్మల్ని బెదిరించుకుంటా మేము ఏదో చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్తా ఉంటే చూస్తూ కూర్చోవడానికి ఎవడు పిచ్చోళ్ళు లేరు. కాబట్టి బీసీ సోదరులారా, మీరు సర్పంచులుగా ఎక్కడ నిలబడతారో చూసుకోండి, మీరు ఎంపీటీసీలుగా ఎక్కడ నిలబడతారో చూసుకోండి. మాక్సిమం ఎక్కువ మంది దగ్గరికి ప్రచారానికి మేము వస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, బీసీ ప్రజల జెండాలు ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ప్రచారానికి పిలుచుకోండి, మేము వస్తాం. కానీ నామినేషన్ కాడ మాత్రం పక్కడబందీగా నామినేషన్ వేయండి. ఎవరన్నా నామినేషన్ వేసుకుంటే మిమ్మల్ని కాదని ఎవరన్నా పెద్ద ఆయన మిమ్మల్ని రకరకాల బుద్ధిగరింపులకు తీస్తారు. ఇప్పుడు రకరకాల బుద్ధిగరింపులకు మన దాంట్లో ఓ పోరని దాపుతారు, 5-6 పోరగాళ్ళకు మంద ఆపించి నువ్వు ఊకోరాదోయ్ అన్న చేస్తుండగా, వెంకటరెడ్డి అన్న చేస్తుండగా నువ్వు ఊకోరాదోయ్ అని మనకి చెప్తుంటాడు. ఇక్కడ
ఇవాళ అదే పుట్టుకున్న వారికి దిగలేదు ఇంకా తిరగదు ఆయన దాపిపోరా మళ్ళా నచ్చుకోగలరు ఈ టైప్ అంటాడు. కాబట్టి సోదరులారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు గెలిచి తీరబోతా ఉన్నారు. అన్నా బీసీలో ఇలా చైతన్యం వచ్చిందారా లేదా? మనమంతా బీసీలం, మనమంతా బిగ్ క్లాస్ వాళ్ళం. ఇక వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఆ భారీ బహిరంగ సభని అతి త్వరలోనే విధి విధానాలను మేము ప్రకటిస్తా ఉన్నాం. ఇటు కాకతీయ యూనివర్సిటీ సోదరులు కానీ, మా అధ్యక్షుడు రజని కానీ, ఇంకా ముఖ్య నేతలతోటి అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సమాయత్తమైతా ఉన్నాం. ఎక్కడ బీసీల గురించి మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడండి. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మందికి మైక్ అందించలేకపోయినాం. చాలా మంది అద్భుతంగా మాట్లాడతారు. ఈ వేదిక ముందు ఉన్నటువంటి సోదరులు మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడగలుగుతారు, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. కానీ ఒక పని చేయండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బీసీ నినాదాన్ని సోషల్ మీడియాలో ఎక్కువ తీసుకుపోండి. ఎందుకంటే అది మీకే ఉపయోగపడుతుంది. బీసీల వాదాన్ని, బీసీల నినాదాన్ని సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎక్కడ దొరికినా జై బీసీతోని స్టార్ట్ చేయండి. నేను నమ్ముతున్నా, 100% నేను నమ్ముతున్నా, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ వాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీల నుంచి రాబోతా ఉన్నాడు, నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి సోదరులారా, దానికోసం అహర్నిశలు పనిచేసి మనమంతా ముందు వరుసలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా చిరంజీవి సార్ దగ్గర చాలా చిట్టీలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఎమ్మెల్సీ అవి ఏమో రాశా ఉంటున్నాయి. రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్లస్ టీచర్ ఎమ్మెల్సీ, ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏది టీచర్ ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మనం ఒక నినాదం తీసుకున్నాం, బీసీ బిడ్డ గెలిచి తీర్థని గెలవాల్సిందే అని చెప్పి మనం నినాదం తీసుకున్నాం. మరి అభ్యర్థి ఎవరు మళ్ళీ అంటున్నారు? అభ్యర్థిని ఇప్పుడు ప్రకటిస్తుంటారే, ఆయనతో మారుతి వ్యాన్ లేసుకొని పోరు. అందుకోసమే ఆగుతా ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ మనం బీసీ నినాదం తీసుకున్నామో, పిఆర్పీ నుంచి నిలబడ్డాడు కదా, ఆయన పేరేంటి, శ్రీపాల్ రెడ్డి, నిన్న రానే వచ్చిండు మన ఆఫీస్కు. నిన్నొచ్చిండు మన ఆఫీస్కు, అన్నా దయజోడు అన్నా అని. అన్నా దయజోడు ఎవరెవరున్నారు లోపటప్పుడు? నువ్వు ఉన్నావు కదా. అన్నా దయజోడు అన్నా అని ఇట్లా మొక్కిండు. చూసుడే లేదు, మిమ్మల్ని ఓడగొట్టుడే అని చెప్పిన ముఖం కట్టి. చూసుడే లేదు, మిమ్మల్ని ఓడగొట్టుడే. మీకేమన్నా నిజంగా మీ సంఘం నుంచి అంటే సంఘానికి బీసీని అధ్యక్షుని చేస్తామన్నా అని వచ్చాడు. పిఆర్టీ సంఘానికంట బీసీని అధ్యక్షుని చేస్తామన్నా మీరు సహకరించాలని వచ్చాడు. మా మధుబాబు వచ్చిండా కూర్చో. సంఘానికి అధ్యక్షుని చేస్తామని వచ్చారు. అంటే అధ్యక్షుని చేస్తే ఏమైందంటే, ఏముంది ఎమ్మెల్సీలను అందరిని ఆయనే నిర్ణయం తీసుకున్నాడంటే, అంత పెద్ద బీసీలకు వద్దన్నా, నీ ఎమ్మెల్సీ బీసీలకు ఇచ్చి ఆ సంఘం పోస్ట్ నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దటిగా ఈ రకంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలయ్యేదాకా బీసీఓని ప్రెసిడెంట్గా చేసి, ఎన్నికలు అయిపోగానే మళ్ళా కన్యావతలకి ఎలగొట్టి మళ్ళా రెడ్డి గారు వచ్చి కూర్చొని మా చెవుల గులాబీ పువ్వు పెడదామని చూస్తున్నారు. అందుకోసమే రాబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 4 నిలబడ్డా సరే ప్రియారిటీ ఓటింగ్ కాబట్టి నామినేషన్ చివరి రోజు వరకు కూడా అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పం. ఆ రోజు నుంచి అసలైన గేమ్ చూపిస్తాం. ఉన్నారా మన చుట్టాలు టీచర్లు ఉన్నారా? టీచర్లు సార్లు ఉన్నారా? చెప్పురి, ఫోన్ చేసి మన బీసీ అభ్యర్థి వస్తున్నాడని చెప్పురి, మన బీసీ అభ్యర్థి వస్తున్నాడని చెప్పురి.
ఇలా జస్ట్ మనం నినాదం ఎత్తుకుంటేనే గడగడ వణికిపోయి క్యూనీస్ ఆఫీస్ కాడికి వచ్చి చేతులు కట్టుకొని శ్రీపాల్ రెడ్డి గారు అన్నా ప్లీజ్ అన్నా కాడికి వచ్చాడు. 70 ఏళ్ళు ప్లీజే బిడ్డ అయింది. 70 ఏళ్ళు ప్లీజే అన్నాం. ఇంకా ప్లీజ్ అంటావా? బరాబర్ నిన్ను ఓడగొట్టి చూపెడుతున్నా, చూసుకో అని చెప్పినాను. అందుకోసమే బీసీ సోదరులారా, ఇలా ఓట్లు మనై, సీట్లు మనై, రాజ్యాధికారం మనది కాబోతా ఉంది. మీరు రాసుకొని, మీరు గోడల మీద రాసుకుంటే చేర్చిపోతుంది. మీ గుండెల మీద రాసుకొని 4 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. ఈ బీసీ రాజ్యంలో ఎన్నడన్నా ఒక్క నాయి బ్రాహ్మణ సోదరుడు అసెంబ్లీలో అడుగు పెట్టిన మనక నాయి బ్రాహ్మణ సోదరుడు ఒక్కరన్నా అసెంబ్లీలో అడుగు పెట్టిండా? రేపు పెడతాడు. నేను అందుకే ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, బ్రాహ్మణులకు, వైశ్య సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఆ పార్టీలు ఎంట తిరిగితే మీకు ఒకటే సీట్ వస్తుంది, మా ఎంట వస్తే 2 వస్తాయి. వాళ్ళెంట తిరిగితే ఒక్కటే వస్తుంది, మా ఎంట వస్తే మీ వాటా మీకు దక్కుతుంది. కాబట్టి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికే వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. ఇక ఎన్ని రోజులు మధ్య పెట్టినా కాదు, బీసీలది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, అందరూ మేల్కొన్నారు, ఇచ్చేయాల్సిందే అనేటువంటి ఆలోచనకు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. కాబట్టి బీసీలమంతా కూడా అధికారాన్ని, రాజ్యదండాన్ని అందుకోవడానికి సిద్ధం కావాల్సిందిగా మీ అందరినీ సమాయత్తం చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు జెండా ఎగరేసి, బీసీలు ఏ పార్టీలో ఉన్నా సరే, ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇంకోటి ఏం చూడకూడదు, బీసా కాదా చూసుకోకంతే. బీసా కాదానే చూసుకో, ఏ పార్టీలోనే ఉన్నది, ఆయన బీసా కాదా అనేదే లెక్క. కాబట్టి ఇన్ని యాక్టింగ్ కూడా మనం కూడా నేర్చుకోవాలి. చూడ్రి, పక్క పండే తిరుగుతారు మనంట, వాళ్ళు కూడా గట్లే పక్క పండే తిరుగుతారు. అన్నా నీకు ఇదే అంటారు, అది అదే అంటారు, మళ్ళా వానికి ఓటేస్తారు. మీరు కూడా నీకే కదన్నా అని చెప్పాలి, వీలైతే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టియాలి వాళ్ళతోటి. ఇంకా ఏమైనా తెలివి కళ్ళు ఉంటే ఎక్కువ పైసలు వాళ్ళతో ఖర్చు పెట్టియాలి. అటు పైసలు ఖతం చేయాలి, ఇటు పదవి ఖతం చేయాలి. ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. మరి మీ గ్రామాల్లో సోషల్ మీడియా ఎవరెవరుకుందన్నా సోషల్ మీడియా అందరూ వాడతారు, ఒకసారి చేయలేవట్రి. బీసీల కోసం నీ రాతలు ఉండాలి, బీసీల తరఫున నీ పోరాటం ఉండాలి సోషల్ మీడియాలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒక్క నిమిషం సోదరులారా, యాక్చువల్గా నేను మాట్లాడించాలనుకున్నటువంటి ఒకే వ్యక్తి మా రజని. ఒక్క నిమిషం రజని, ఎందుకంటే రజని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ గారిని నా స్పీచ్లో కొంత భాగాన్ని ఆయనకు అప్పచెప్తున్నా. దయచేసి అధ్యక్షుల వారు అనుమతితో